హాయ్ అండి, స్వాతి సిస్టర్స్ వెల్కమ్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మన వీడియో కానీ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇవ్వండి. కొత్త వాళ్ళైతే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ ఉంటే కనుక నేను ఇంకా ముందుకు వెళ్ళగలను. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఇవాళ డే బ్లాగ్ అయితే షూట్ చేశానండి ఫస్ట్ టైం. ఇప్పుడుకొచ్చి నేను యూట్యూబ్ పెట్టి 1 year అవుతుంది, కానీ ఇప్పుడు డే బ్లాగ్ అయితే ఇప్పుడు షూట్ చేయలేదండి. వాళ్ళైతే షూట్ చేశాను. అది ఎలా వచ్చిందో, ఎంత బాగుందో బాగాలేదో ఏంటనేది మీరు కామెంట్ కంపల్సరీ చేయాలి. ఓకేనా? ఇంకా లెగ్గానే పాలు అయితే పొయ్యి మీద పెట్టేసి బావకైతే టీ కలిపిస్తానండి. ఇంకా నేను బావ టీ అయితే తాగేసి మిగతా పనులు అయితే చేసుకుందామని ఈ లోపు టీ మరిగేలోపు కొలాయి అయితే వచ్చిందండి. అంటే మాకు మోటార్ ఉంది, కాకపోతే ఏంటంటే మా పక్కింటి పిన్ని వాళ్ళకి మున్సిపల్ ట్యాప్ ఉందండి. రోజుకి ఒక 2 బిందులు అయితే మంచినీళ్ళు అయితే పట్టుకుంటాం. మాకు 2 days 3 days అట్లా వచ్చేస్తాయి. ఓన్లీ తాగడానికే పట్టుకుంటాము. నెక్స్ట్ ఏంటంటే మా పిన్ని వాళ్ళు పట్టించుకున్నాక నేనైతే బయట ఒక 2 డొక్కులు అవి పడుతూ ఉంటానండి. కొంచెం వాటర్ అంటే బట్టలు ఉతుక్కోవడానికి అలాంటివి అయితే కొంచెం నీళ్ళు అవి పడుతూ ఉంటాను. ఇంకా నాకు స్నానానికి కూడా నేను కొలాయి నీళ్ళు అయితే వాడతానండి, ఎందుకంటే కొంచెం వెచ్చగా ఉంటాయి కదా, అందువల్ల నేనైతే కొలాయి నీళ్ళు అయితే స్నానానికి చక్కగా పట్టుకుంటానండి. ఇంకా ఒక 2-3 బిందులు అయితే నీళ్ళు అయితే మోసానండి. ఇంకా నీళ్ళు మోసాక ఈ లోపు అయితే ఇంకా బయట వాకలు అది తుడుచుకోవడం, ఏమైనా వాకలు కడుక్కోవడం అది అయితే చేసుకుంటానండి. ఇంక మిగతా పనులు ఇంకా మీ అందరికీ కూడా డే బ్లాగ్ ఎందుకు తీయట్లేదక్క, నీ డే బ్లాగ్ తీయు, మాకు చూపించు అని అంటున్నారండి. కానీ ఈ డే బ్లాగ్ తీయడానికి నేను పడిన కష్టాలు అన్నీ కాదండి. కష్టాలు అని ఎందుకంటున్నానంటే చాలామంది చాలా సింపుల్గానే తీస్తారు. మాది ఏంటంటే మా ఇల్లు అంటే మేమున్న ఇల్లు ప్రెజెంట్ అయితే మేమున్న ఇల్లు 1/2 సెంటు అండి. అంటే మీకు అర్థమవుతుందా? సెంటు కూడా కాదు, అంటే 1 సెంటు కూడా కాదు, 1/2 సెంటు మా ఇల్లు. అంటే ఒక గది, చిన్న గుమ్మం. మేము అది తీసుకున్నప్పుడు అమ్మ వాళ్ళు తీసుకున్నారండి. మేము అది చిన్న గది గుమ్మం మేము ఉంటుంది ప్రెజెంట్ అట్లమాట. నేను ఏంటంటే ఇంకా కొల నీళ్ళు పట్టాక మనం స్నానం చేసిన నైటీలు అవన్నీ ఏమైనా ఉంటాయి, నేను మా బావ ట్రాక్స్ ఇవన్నీ కూడా నీళ్ళు తీసి చక్కగా ఆరేసేస్తానండి. నాకు ముఖ్యంగా వీడియో తీసిన వాళ్ళు అయితే అస్సలు ఉండరు. నేనే ఆ ట్రైపోడ్ అయితే జస్ట్ అలా సెట్ చేసి తీస్తున్నాను. ఇంకా నాకు వీడియో తీయడానికి అయితే ఎవరు ఉండరండి. మా బావకైతే అసలు వీడియో తీయడం తెలీదు, రాదు. ఇంక నేను బలవంతం పెట్టడం నాకు ఇష్టం లేక ఇంక నేనైతే అడగలేదండి. అందువల్ల నేను నా షార్ట్ వీడియోస్, ఇంక నాకు వంటలు నాకు చేతనైన కాడికైతే నేను చేస్తున్నాను. ఇంకా కొన్ని పనులు అయితే బయట పనులు అయితే కంప్లీట్ చేసుకుంటానండి ముందు, ఎందుకంటే బట్టలు అవి ఉతుక్కోవడం, గిన్నెలు అవి తోముకోవడం, అట్లా మిగతా పనులు అవి కంప్లీట్ చేసుకుంటాను. ఈ లోపు క్యారేజీకి కూడా రెడీ అయితే చేసేస్తున్నానండి. ఈ లోపు మా బావ బజార్కి అయితే వెళ్ళాడు, మరి ఏం తెస్తాడు అన్నది తెలీదు. నేను ఈ లోపు అయితే జాడించవలసిన బట్టలని జాడించి మా ఇంటి ముందు అయితే 2 తాళ్ళు ఉన్నాయండి, అట్ల మీద ఆరేసేస్తాను. బాగా ఎక్కువ ఉంటే కనుక మేడ మీద ఆరేస్తాను. ఇంక ఈ లోపు అయితే నాకు బయట పని అవుతుంది. ఇంక మా పిన్ వచ్చింది, మా పిన్తో అట్లా మాట్లాడుతూ పని అయితే కంప్లీట్ చేసానండి. అసలు వాయిస్ పెడదాం అనుకున్నాను, కానీ టీవీ ఆఫ్ చేయడం మర్చిపోయానండి. అంటే మాది కాదు, మా పక్కింటి పిన్ని వాళ్ళది వాయిస్ వినిపిస్తుంది. అందువల్ల అయితే నేను అక్కడ మాట్లాడిన వాయిస్ అయితే మ్యూట్ చేసి మళ్ళీ వాయిస్ అయితే ఇచ్చాను. ఇంకేంటంటే ఇంక ఇది ఎలా అవుతుంటుండగా ఇంక మా బావ అయితే బజార్కి వెళ్ళాడు. మా బావ వచ్చే లోపల నేను ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను అనుకోండి, ఇంక వంట చేసి షాప్కి వెళ్ళిపోవడమే. లేదు షాప్కి లేనప్పుడు అయితే నేను ఇంకా తెలుసు కదా, డాక్టర్ గారి ఇంటికి వెళ్తాను కదా, అట్లా ఆ పని చూసుకోవడం. ఇంక ఇలా మార్నింగ్ రొటీన్ అయితే అవుతుంది. ఇంక ఈ లోపు అయితే నేను టీ అయితే పెట్టాను కదండి, బావకైతే కొంచెం టీ పెట్టేసి ఇచ్చేసానండి. నేనైతే కొంచెం టీ అయితే మానేద్దామని అనుకుంటున్నానండి, అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలీదు. నేనైతే కొంచెం బూస్ట్ అయితే కలుపుకొని తాగేసి, అంటే సడన్గా మార్నింగ్ లెగ్గానే చాలామంది టీ అలవాటు కదండి. ఆ టీ మానాలంటే మనం సడన్గా మానలేమండి, ఏదో అది తాగలేని వెల్త్గా అనిపిస్తూ ఉంటుంది. దానికంట మనం టీ ప్లేస్లో స్లోగా పాలు లేదా ఇట్లా బూస్టు అలా రీప్లేస్మెంట్గా ఏదైనా చేసుకొని మనం దాన్ని కొంచెం అవాయిడ్ చేయొచ్చండి. అలానే మళ్ళీ కాఫీ కూడా తాగకూడదు. నేను ఇప్పుడు ఏంటంటే 4 గంటలప్పుడు ఇంకా షాప్ దగ్గర అయితే తాగుతున్నాను, కానీ టీ ఆర్ కాఫీ ఇంటి దగ్గర అయితే మార్నింగ్ పూట అయితే మానేసానండి. బావకే కొంచెం టీ పెట్టి ఇచ్చాను. ఈ లోపు అయితే నేను రైస్ కడిగేసి పెట్టేద్దామని ఇంకా బియ్యం అయితే కడిగేసి కుక్కర్లో పెట్టేసానండి. ఇంకా మా బావ అయితే కూర తేడానికి అయితే వెళ్ళాడు కదా, ఈ లోపు తను వచ్చే లోపల అయితే మిగతా పనులు చూసుకుందామని ఇంకా బియ్యం కడిగేసి పొయ్యి మీద పెట్టేసాం అనుకోండి, అప్పుడు ప్రశాంతంగా కూర్చొని పాలు తాగొచ్చు అన్నమాట. ఇంకా అందువల్ల నేను ఇంకా కుక్కర్ అయితే పెట్టేశాను. ఇంకా నాకు మా బావకి అది నిన్నాలంటే నేను మా మరుదులు మొత్తం అందరం కలిసి ఒక 6-7 ఉండేవాళ్ళమండి. మా 2 మరుదులు, మా అమ్మమ్మ, మా మావయ్య, మా అత్త వీళ్ళందరం కలిసి ఉండేవాళ్ళమి. ఇప్పుడు ఎవరి మటుకాలు అత్తయ్య మావయ్య వాళ్ళు సామర్లకోట వెళ్ళిపోయారండి, అక్కడ మావయ్య గారి పని మీద. ఇటు నుంచి మా పెద్ద మరిదికి మ్యారేజ్ అయిపోయింది, మా చిన్న మరిదికి మ్యారేజ్ అయిపోయింది. ఇంకా నేను పెద్ద కోడలను కదా, ఇంకా నేను మా ఆయన ఇక్కడ పాప హాస్టల్ బాబు స్కూలు ఇట్లా జరిగిపోతుంది అనమాట. ఇంకైతే కొంచెం ప్రశాంతంగా నేనైతే మటుకు కాఫీ ఆర్ టీయా లేదా పాలు ఏవైనా తాగినప్పుడు మటుకు ప్రశాంతంగా కూర్చొని అయితే తాగుతానండి. నేను అట్లా తాగితేనే తాగిన నాకు ఫీలింగ్ ఉంటుంది. ఇంకా టీ ప్లేస్లో నేను ఈ మధ్యన ఈ పాలు అలవాటు చేసుకున్న కాడి నుంచి నాకు బాగానే ఉందండి. టీ పూర్తిగా మానేశాను మార్నింగ్ పూట అయితే. ఇంకా ఈవినింగ్ అయితే కొంచెం హెడేక్గా ఉంటుంది కదండి షాప్లో వర్క్తో, ఇంకా అందువల్ల అయితే తప్పట్లేదు. ఈ లోపు అయితే టీ తాగిన వెంటనే ఎగ్స్ కూడా పెట్టానండి, ఆ క్లిప్ అయితే మిస్ అయింది. మా బావ అయితే మటన్ తీసుకొచ్చాడు అనమాట. ఇంక ఈ లోపు అయితే నేను గబగబా ఈ ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ కూడా కోసేసుకొని రెడీ చేసుకొని ఉంచుకున్నాను అనుకోండి, ఆ కూర వెంటనే కుక్కర్లో పెట్టేస్తానండి. నేను మటన్ అయితే ఇంకా ఎక్కువసేపు నాకు ఉండే అంత టైం ఉండదండి, ఎందుకంటే ఉదయం పూట తెలిసిందే కదా, క్యారేజీలు లేదా నాకు షాప్కి వెళ్ళే హడావడి, బయటకు వెళ్ళే హడావడి ఇవన్నిటితో నాకు కుదరదు. అందువల్ల నేను ఏంటంటే ఓ పక్క ఆల్రెడీ కుక్కర్ 3 విజిల్స్ వచ్చింది, రైస్ అయితే ఉడిపోయింది, గుడ్లు కూడా ఉడికిపోయింది. నేను ఈ పనులు పైన ఇంక ఇల్లు తుడుచుకోవడం ఈ పనులన్నీ చేస్తుంటాను, కానీ ఈ పనులు కూడా చేసుకుంటాను. ఈ రోజు ఏంటంటే అమ్మ వాళ్ళు కూడా కొంచెం కూర ఇవ్వాలన్నమాట, అందువల్ల
నేను కొంచెం ఎగ్స్ అయితే ఎక్కువ వేసానండి. ఎందుకంటే నాన్న అయితే కూర తేటలేదమ్మా ఇవాళ నేను డ్యూటీ నుంచి రావడం లేట్ అవుతుంది అని అన్నాడండి. ఇంకా అందువల్ల అయితే నేను ఇంకా ఒక 6 గుడ్లు వేసి మటన్ తెచ్చారు కదా, మటన్ మరి ఎక్కువగా అవ్వదు కదండి, ఒక పావు కేజీ మటన్ అంటే ఎంతమందికి వచ్చేస్తుంది అవ్వదు కదా, అందువల్ల ఎగ్స్ వేసామనుకోండి కొంచెం సర్దుకొని తినడానికి అవుతుందని ఇంకా ఒక గుడ్లు అయితే వేసి కుక్కర్ అయితే పెట్టాను. ఇంక ఈ కుక్కర్ అయితే ఇంకా మీకు ప్రాసెస్ అయితే అస్సలు చూపించట్లేదండి, ఎందుకంటే నూనె వేసాను, నూనె వేయగానే ఉల్లిపాయలు అయితే వేస్తానండి. ఉల్లిపాయలు బాగా వేగాక మనం అల్లం వెల్లుల్లి అయితే వేసేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి కూడా కొంచెం పచ్చివాసన అయితే పోయాక టమాటాలు అయితే వేసేసుకోవాలి. ఈలోపు ఎగ్స్ కూడా మనం ఉడకబెట్టి ఉంచాను కదండి, అవి ఒలుస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా అల్లం వెల్లుల్లి అయితే వేస్తానండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు మనం శుభ్రంగా అయితే వేపించుకోవాలి. వేపిలోపు మనం టమాటాలు కూడా వేయించుకొని చక్కగా ఉప్పు కారం మనకి మటన్ కూడా వేసుకొని దగ్గరగా మంచిగా రోస్ట్గా వేపుకోవాలండి, కొంచెం ఆయిల్ బయటకు వచ్చే వరకు. ఈ లోపు అయితే మంచిగా మగ్గుతుంది కదండి మటను. ఇంకా అప్పుడు మనం ఎగ్స్ అయితే అప్పుడే వేయకూడదండి, చక్కగా మటన్ అంతా క్లీన్ చేసుకొని ఉప్పు కారం గరం మసాలా మనం దానికి కావాల్సినవన్నీ కూడా వేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలండి. ఒకవేళ 3 విజిల్స్ 4 విజిల్స్ అయితే పెట్టేసుకున్నాం అనుకోండి, మటన్ చక్కగా మెత్తగా ఉడికిపోద్దండి. మనకి గంట ఉడికే మటన్ అయితే పావు గంటలో అయితే కూర అయితే రెడీ అయిపోద్దండి. నేను మటన్ ఎప్పుడు కూడా కుక్కర్లోనే పెట్టేస్తానండి. చక్కగా మటన్ అయితే ఉడికిపోయింది. ఉడికిపోగానే ఈ ఎగ్స్ అయితే కుక్కర్ మూత తీసాక ఈ ఎగ్స్ వేసి ఒక 10 నిమిషాలు దగ్గరగా ఎగరబెడతానండి. ఉండి చూస్తే కనుక మీకు అసలు వేరియేషన్ చాలా బాగా తెలుస్తుందండి. ఉదయం పూట క్యారేజీలకి గాబరా పడిన వాళ్ళు అయితే మటుకు ఇట్లా ట్రై చేయండి. మీరు అసలు ఏం లేదండి, చక్కగా మటన్ కడిగి పక్కన పెట్టుకొని మంచిగా ఉల్లిపాయలు టమాటాలు అన్నీ వేగిపోయి మనకి చికెన్ అయినా సరే త్వరగా క్యారేజీకి తెమిలిపోవాలనుకోండి, ఒకే ఒక విజిల్కి కానీ చికెన్ కూడా ఇట్లా పెట్టేశారనుకోండి, అంటే ఎక్కువసేపు మగ్గేది కూడా మనకు టైం త్వరగా సేవ్ అవుతుంది అన్నమాట. ఉదయం పూట గబగబా క్యారేజీలకు వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళిపోవాలి అన్న వాళ్ళు ఇట్లా కానీ ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. నేను ఇంక మటన్ అయితే ఎక్కువసేపు ఉడకబెట్టడం అవి చేయనండి. ఇంకా జస్ట్ ఇలా ఒక 3 విజిల్స్కి అయితే పెట్టేసి ఒక 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నానండి. చక్కగా వేసుకొని ఇంక ఇదంతా మనం దగ్గరగా ఎగరబెట్టేసుకొని కుక్కర్ అయితే మూత పెట్టేసుకొని ఇది అయిపోవడం. ఒక పక్క కూర అయిపోయింది కదండి, ఒక పక్క మటన్ కూడా అయిపోతుంది. ఇంకా ఈలోపు నేను మిగతా పనులు అయితే చూసుకుంటానండి. ఇంకా గిన్నెలో ఒకటి పెండింగ్ ఉండిపోయి ఇంకా ఈ వంట పని అయింది అనుకున్నప్పుడు గిన్నెలు ప్రశాంతంగా తోముకోవచ్చని నేనైతే పక్కన పెట్టేసుకున్నాను. నాకు ఉన్న వీక్ పాయింట్ ఏంటి తెలుసండి, ఎగ్స్ కానీ బాయిల్ చేశాను అనుకోండి, నాకు పచ్చిగుడ్డు తినడం ఇష్టం. ఎగ్స్ అయితే ఒకటి ఎగరగొట్టేస్తాను అనమాట, అందువల్ల ఎప్పుడూ ఒకటి ఎక్స్ట్రా వేసుకుంటాను. అది ఉడకబెట్టి ఒలిచేటప్పుడు నాకు ఆ స్మెల్ అంటే బాగా ఇష్టం అండి. అందువల్ల నేనైతే శుభ్రంగా ఒక గుడ్డు అయితే కంప్లీట్గా తినేసాను. ఈ లోపు అయితే ఇంకా బయటకు వెళ్ళడానికి గబగబా జడ కూడా వేసుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఇంక ఇప్పుడు తయారవ్వలేదు అనుకోండి, ఇంకా నాకు మళ్ళీ షాప్కి వెళ్ళడం అయితే లేట్ అయిపోద్ది. ఇంకా అందువల్ల నేను గబగబా జడేసుకొని తయారైపోయాను అనుకోండి, ఒక పక్క వంట పని అవుతుంది, ఒక పక్క ఇది. నాకే కాదండి ఎవరికైనా సరే ఉదయం పూట క్యారేజీలు ఉన్న వాళ్ళు ఇట్లా ట్రై చేయండి, నిజంగా చాలా సులువుగా పని తేలిపోద్ది తెలుసండి. ఇంకా నేనైతే జడ కూడా వేసుకున్నాను అనుకోండి, ఈ లోపు చూసారు నా మొహం చెమటలు ఎలా కారేస్తున్నాయో, నాకు ఫుల్ స్వెట్టింగ్ అండి. ఈ లోపు అయితే ఇంకా జడ కూడా కంప్లీట్ అయిపోయింది కదా, గబగబా ఇంకా నా పని అయితే చూసుకొని ఇంక బయట కొంచెం 4 బిందెలు నీళ్ళు అయితే వేయాలండి, వేసేసుకొని వాకలది కూడా శుభ్రం కడిగేసుకుంటాను. ఇంక ఈ వెళ్ళి లోపల మటన్ కూడా దగ్గరికి విజిల్స్ అయితే అయిపోయిందండి. చూసారా ఇలా మూత తీసి ఎగ్స్ అయితే వేసాను. ఇంకా ఇంత పులుసులా ఉంది కదా, ఇంత పులుసులా అయితే నేను ఉంచనండి. కాకపోతే మా బావకి ఏంటంటే అప్పుడు ఇంకా చారు పెట్టలేదు, ఇంకా అందువల్ల అయితే కొంచెం పులుసులాగే మా బావకి క్యారేజీకి అయితే కూర పక్కకు తీసేసి నేను తాతగారింటికి వెళ్ళాలి కదా, గబగబా తాళం వేసి ఇంక నేనైతే బయలుదేరిపోయానండి. మా బావకి అన్నం కూర క్యారేజీ అయితే కట్టేసి ఇంక నేను బయటికి వెళ్ళి వచ్చేస్తానండి. వెళ్ళి వచ్చాక అప్పుడు టిఫిన్ చేయడం, నెక్స్ట్ మిగతా పనులు అయితే కంప్లీట్ చేసుకుంటాను. ఇంక ఈ రోజు అయితే నేను ఇంకా టిఫిన్ తెచ్చుకోలేదండి, ఎందుకు 20 రూపాయల టిఫిన్ ఇంకా వేస్ట్ అని వచ్చి రాగానే వేడివేడిగా అన్నం కూర ఉంది కదండి, చక్కగా వేసుకొని ఒక ముద్ద అన్నమే తినేసాను. ఎప్పుడైనా నాకు ఇష్టమైన కర్రీలు అంటే చేపల పులుసు, మటను, చికెను లేదా అట్లాంటివి ఏమైనా వండినప్పుడు వేడివేడిగా నేను మార్నింగ్ ఒక ముద్ద తినేసి వెళ్ళిపోతానండి. కొంచెం మళ్ళీ మధ్యాహ్నం వచ్చినప్పుడు కొంచెం తింటాను అనమాట. ఈ లోపు మా బావ కూడా క్యారేజ్ కట్టేసాను కదా, చక్కగా మటన్ కర్రీతో అయితే వేసుకొని భోజనం అయితే చేస్తానండి. ఇంకా చేసేస్తే ఇంకా నాకున్నది ఒకటే ఒక పని ఏంటంటే గిన్నెలు తోమడం. గిన్నెలు అయితే సింక్ నిండా చాలా ఉన్నాయండి. ఇంకా కూర అయితే మటుకు సూపర్గా కుదిరిందండి. ఇంకా చారు కూడా పెట్టలేదండి, ఆ గ్రేవీ అయితే అంత చక్కగా పలచగా ఉంది కదా, ఇంకొంచెం దగ్గరికి ఎగరబెట్టేసి ఇంకా అమ్మ వాళ్ళకి కూడా కూర తీసిచ్చానండి. ఇచ్చేసి ఇంక నేనైతే శుభ్రంగా పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ, నేను ఎప్పుడైనా టీ తాగడం కానీ ఫుడ్ తినడం కానీ టైం నాకంటూ నేను తీసుకున్న టైం అయితే అదేనండి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటాను. నాకైతే ఎక్కువ నాన్ వెజ్ ఇష్టం, కానీ మేము తిన్నది వారానికి 2 రోజులే, అందువల్ల ఇంక నాన్ వెజ్ తక్కువేనండి తినడం. కానీ నాకు నాన్ వెజ్ అంటే బాగా ఇష్టమే. కానీ ఇప్పుడు ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల వీటి వల్ల అసలు పడట్లేదు. కానీ సూపర్గా అయితే కుదిరిందండి మటన్ అయితే. ఇంకా ఎగ్ మటన్ అయితే మటుకు చాలా బాగా కుదిరింది. ఇంక ఈ వీడియో అయితే మనకు ఫుల్ ఫార్వర్డ్లో పెట్టేసానండి. పెట్టేసినా సరే నాకు మీకు చూపించాలన్న ఆతృత మాట. ఈ లోపు అయితే చక్కగా మంచిగా ఎంజాయ్ చేస్తాను. ఇంకా గిన్నెలతో డ్యూటీకి అయితే ఎక్కిస్తానండి. గిన్నెలు తోమాలంటే నాకు ముఖ్యమైన బాధ, ఉదయాన్నే తోమేసాను అనుకోండి బయట, ఆ టైంకి అయితే బయటకు వేసుకొని బయట కూర్చొని తోమేస్తానండి. లేదా ఇంక షింక్లోనే తోమాలి. షింక్లో తోమాలంటే మొత్తం డ్రెస్ అంతా తడిసిపోద్దండి నిలబడి తోమినప్పుడు. నాకేనా మీ అందరికీ కూడా అట్లాగే జరుగుతుందా? నాకైతే ఫుల్గా టాప్ అంతా తడిసిపోద్దండి. అందువల్ల నేను ఏం చేస్తానంటే కంపల్సరీ టవలో చున్నీయో ఏదో ఒకటి అయితే దలసరిగా చుట్టుకుంటానండి. ఎందుకంటే అది తడుస్తుంది కానీ మన డ్రెస్ తడవదు కదా, అందుకని
ఇంకా షింక్లో గిన్నెలు చూసారు ఎన్ని నిండిపోయాం. ఒక్కొక్కసారి అయితే మా బావ కూడా హెల్ప్ చేస్తాడండి, చెప్పకపోవడం ఏమని. నాకైతే అన్ని విషయాల్లో కూడా మా బావ అయితే మంచిగా హెల్ప్ చేస్తాడు. కానీ ఈరోజు పని ఉందని బయటకైతే వెళ్ళిపోయాడండి. ఇక మా బావ తెచ్చిన క్యారేజీలు, ఇంకా నైట్ తిన్న గిన్నెలు, ఇప్పుడు చేసిన వంటవి, ఇంకా అన్ని కలిపి కూర అన్నం కూడా ఒక గిన్నెలోకి తీసి మొత్తం అన్ని గిన్నెలు కూడా కడిగేసుకుంటే మాకు ఇంకా ఈ చిన్న షింక్ పెట్టించుకోవడానికి నేను చాలా అవస్థలు పడ్డానండి. మా హోమ్ టూర్ చేసినప్పుడు మీకు ఈ విషయాలన్నీ కూడా చూపిస్తాను. ఇంకా నేను ఆ ఉన్న కబోర్డ్లోనే గిన్నెలు పెట్టుకోవాలన్నమాట. ఇంకా నాకు వేరే ఛాన్స్ లేదు, స్టాండ్ పెట్టుకునే ఛాన్స్ కూడా అస్సలు లేదు. ఇంకా గిన్నెలు అయితే కంప్లీట్గా తోమేసి ఇంకా షింక్ అంతా క్లీన్ చేశాను. ఇది నా డే బ్లాగ్. మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నానండి. ఇంకెంతకంటే నేనైతే షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే ట్రైపోడ్ పెట్టే ఛాన్స్ కూడా ఎక్కడా లేదు, తీసేవాళ్ళు లేరు. ఓకేనా. ఇంకా ఇలా కంప్లీట్గా షింక్ అయితే నీట్గా చేసి కొంచెం ఫినాయిల్ అయితే వేస్తానండి. మీకు అక్కడ చూసారా బాటిల్ తగిలించింది, ఇంకా బాటిల్ కూడా నీట్గా కడిగేసుకొని తగిలించుకున్నాం అనుకోండి. మాత్రం ఎంగిళ్ళున్న ఏవైనా అప్పుడప్పుడు ఏమైనా తిన్నవి మామిడి తొక్కులు అలాంటివన్నీ ఆ డుక్కులో వేస్తానండి. ఆ డుక్కు కింద ఉన్న క్యాప్ అయితే మూత తీసే ఉంటుందండి. అందువల్ల ఏం వేసినా మనకు నీరైతే కిందకు వచ్చేస్తే చక్కగా తొక్కు అందులో ఉండిపోద్ది. అందువల్ల నాకు ఇదైతే చాలా బాగా నచ్చుతుందండి. నేను బాత్రూంలో ఒకటి, ఇటు షింక్ దగ్గర ఒకటి అయితే పెట్టుకుంటానండి. నాకు ఇది పెట్టుకున్న కాడి నుంచి చాలా బాగా మెయింటైన్ అవుతుందండి. మీ ఎవరికైనా కావాలంటే కనుక ఒక వీడియో అయితే చేసి పెడతాను కంపల్సరీ. మీకు ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. స్వాతి సిస్టర్ ఛానల్ ఉందని చిన్న వర్డ్ని అయితే స్ప్రెడ్ చేయండి. మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా దీవిస్తారని కోరుకుంటున్నానండి. ఇంక ఇది మా స్వాతి డే రోజు చేసే పనులు అయిపోయిందా. ఇంక ఇట్లాగా ఇవ్వగానే ఇంకా ఒక 5 నిమిషాలు కూర్చొని షాప్కి అయితే బయలుదేరిపోవడమే. బాయ్.